ఇప్పుడు గాయపడ్డ సింహం మీరేనా? నేను సినిమాలోనా రియల్ లైఫ్ లోనా? చూసి రియల్ లైఫ్ లో మనం ఎందుకు గాయపడతాం, గాయపరుస్తాం మనం. సినిమా కథ జస్ట్ పాయింట్ విని దిల్ రాజు ఈ సినిమా కొనుక్కున్నాడు. సినిమా చూడకుండా ఆయన చూడకుండా కొన్నారా? పాయింట్ విని కొన్నాడు. మన గురించి ఆలోచించడానికి కూడా భయపడాలి. విలాస్ సుధాకర్ గారిని చాలా ఏళ్ల తర్వాత కలిసారా? కరెక్ట్. నేను శివ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకో తెలియదు ఆయనకి, అప్పుడు కళ్ళజోట వచ్చినట్లేదు ఆయనకి. నా నటనా చాతుర్యం చూసి ఆయన దాన్ని సినిమాకి రికమెండ్ చేశారు. ఏం కావాలి? సైకిల్ నాది, నీ పేరు రాస్తున్నా దీని మీద. వీడి పేరు రాస్తున్నావు చూడరా. మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? సినిమాలో ఎక్కడో సెటిల్ అవ్వాలని ఏదో ఉంది సీన్ ఒకటి. నాదే మీరు కాదులేండి, టోటల్ గా సినిమాలో ఉంది. సినిమా గురించి కొంచెం వల్లి చాలా గల్లీలో తిరిగి మరీ తెలుసుకొచ్చింది మా వల్లి. క్యా బాత్ హై. రూపాయలు పెట్టిన సినిమాకి ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ కి ఎలా లింక్ పెడతారు మీరు అసలు? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ అతను. అవును, అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మీరంతా జర్నలిస్ట్. హీరోలు, ఆర్టిస్టులు. ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ ఉంటారు అమ్మాయి. జర్నలిస్ట్ ముందర ఎవడైనా ఆఫ్టర్ ఆల్. దీని ముందర మనం 2 ఇంటర్వ్యూలు చేసాము. తను స్టార్ట్ చేయాలి, తను ఫస్ట్ ఫోర్వర్డ్ ఆవిడ చెప్పాలి. కానీ నేను కంటిన్యూటీ ఒకటి ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూకి సెకండ్ ఇంటర్వ్యూకి ఏంటిది కాదు, అంజలి అంజలి అనే ఆ పాటతో అంజలి అంజలి పుష్పాంజలి. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ నో మెసేజెస్, నో కాల్స్, నథింగ్. అంత సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ రియల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మన ఇద్దరం ఇలా మాట్లాడితే చాలా అపవిత్రంగా ఉంది ఇది. ఎందుకంటే అవిజ్ గిరి వచ్చే ముందే మా అమ్మ ఫోన్ చేసి, అదే గిరిజ గారు, నాగేశ్వర గారు ఎలా ఉన్నారు? నిజంగా అండి, మీరు అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అడగడం. Why are you shining? Why are you looking? ఎవరు, నేనా? Yeah, there's something happening. ఏమీ లేదు, చెమట ఎక్కువ పట్టి ఉంటుంది. హడావిడిలో ఫాస్ట్ గా వచ్చాను కాబట్టి అంతే. చెమట పట్టినందుకు అందంగా ఉండరు అంజలి. ఏ ఒక్కళ్ళంటే పోనీ అంజలి మీద అభిమానం ఉందంటే అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళతో ఇలాగే ఉంటారు. నారాయణ టూ మచ్ కదా. మధ్య మధ్యలో నారాయణ ఆయనోడు, నారాయణ గారు ఎవరు మాకు తెలియాలి కదా. అంటే వెదర్ అయితే 48, 49 ఉంది బెండ. ఉంటుంది కదా మరి. ఒక హాట్ ఇంకో హాట్ చోటుకి వెళ్తే హీట్ పెరగదా? ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మీరు ఏం చదువుకున్నారు అసలు? ఏం చదువుతారు రోజును? కాదు, నేను 4th క్లాస్ డిస్కంటిన్యూడ్. ఇందాక ఒక లేడీ గెస్ట్ వచ్చారు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అండి, నేను కూడా వస్తానండి అన్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్. ఆవిడ పేరు చెప్పకూడదు గారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చెప్పకూడదు ఆవిడ పేరు అది, ఆవిడ పేరు కదా అది. అబద్ధాలే ఆర్జీవి గారు లాగా. బాబా చెప్పేదొకటి చేసేదొకటి కాదు. నా సంగతి వరకు ఓకే, అసలు పాపం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనీ కావాలా, ప్రేమ కావాలా అంటే ఏది కావాలంటే మనీ. డబ్బు కాడ ఒక చేతిలో ఉంటే ఇంకెవరి చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రేమ కూడా అంతే, ఇంకోటి చేతిలోంచి నా చేతిలోకి వస్తుంది. ఉత్తేజ్ టచ్ లో ఉన్నారా? పేరు ఉత్తేజ్ మీ ఫ్రెండ్, ఏకైక ఫ్రెండ్. అంటే కొంచెం రోజుకి 4 సార్లు కాకుండా 2 సార్లు ఫోన్ చేయమని చెప్పచ్చు కదా. ఎట్ట రోజుకి 4 సార్లు మాట్లాడతాడు వాడు. మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారండి వాడు ఒక్కడితోనే. ఎందుకంటే ఫోన్ చేయకపోతే వాడు మళ్ళీ వచ్చేస్తాడు. పుణ్యం పాపం డెలివరీ చేయబడిన ఉన్నారు. సో మీ దృష్టిలో పుణ్యం ఏది, పాపం ఏది? పాపం కాదు, అన్ని పుణ్యమే. పుణ్యం ఏదైతే కాదనుకుంటాం అది పాపం. అవును, బయట బోర్డు ఇంకా తీయలేదు మీరు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ స్టూపిడ్స్ అని పెట్టారు. సో మీ దృష్టిలో స్టూపిడ్స్ ఎవరు అంటే? చదివిన తర్వాత కూడా లోపలికి వచ్చి కూర్చునేవాళ్ళు. అంటే ఇప్పుడు నేనా?